బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్సెస్ ఉంది. ఇక అనకాపల్లి, పోలవరం, కాకినాడ, అల్లూరి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నాయి. ఇక మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ హెచ్చరించింది. ఇక మరిన్ని వివరాలు మనకు అనురాధ అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ మీద ఎక్కువగా ప్రభావం ఉంటుందన్నది వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అలాగే ఏపీలోని తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటాయి. సముద్ర తీర ప్రాంతం ముఖ్యంగా అలజడిగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది. తెలంగాణలో ఈ రోజు నుంచి 28 వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రేపు కూడా ఎల్లో అలర్ట్ కూడా ఐఎండీ జారీ చేసింది. అలాగే ఏపీ చూస్తే కనుక పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏలూరు, పోలవరం ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోస్తా జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర తీర ప్రాంతాలు మాత్రం అలజడిగా ఉంటాయి. ప్రస్తుతం నేను విశాఖ తీరంలో ఉన్నాను. ఇక్కడ తీర ప్రాంతం చూస్తేనే అర్థమవుతుంది ఎంతటి అలజడి వాతావరణం తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది అన్నది. అలల ఉధృతి కొనసాగుతుంది. అలాగే గాలుల తీవ్రత కూడా దాదాపుగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తీర ప్రాంతం అంతా కూడా అలజడి వాతావరణం ఉంటుంది. అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో పాటు మరి ఎక్కువ తీర ప్రాంతాల్లో గాలుల తీవ్రత కూడా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి. అలాగే తీర ప్రాంతాల దగ్గరికి వెళ్లే సందర్శకులు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సముద్ర స్నానాలకు ఎవరు కూడా దిగొద్దు. పరిస్థితులు అంటే తీర ప్రాంతంలో కొంత అలజడి వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు విపత్తుల శాఖ, అటు వాతావరణ శాఖ కూడా సూచనలు జారీ చేస్తుంది. అల్పపీడనం ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్పపీడనం ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఇది బలపడుతుందా, వీక్ అవుతుందా అని చెప్పడానికి, ఆ స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా అల్పపీడనం ప్రభావంతో వాతావరణం కూడా ఉదయం నుంచి కూడా మారింది. తేలికపాటి వర్షాలతో పాటు కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తూ ఇప్పటికే అలర్ట్ మెసేజెస్ అనేవి జారీ చేశారు. అటు తెలంగాణలోని కూడా అల్పపీడనం ప్రభావం ఉంటుంది. అక్కడ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏపీ అంతా కూడా మొత్తం అన్ని జిల్లాల్లోనే అంటే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఇటు కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోనూ ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా అల్పపీడనం ప్రభావం ఉంటుంది. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ, విపత్తుల శాఖ అప్డేట్ చేస్తున్న నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగాలు, ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచిస్తుంది. అలాగే వాతావరణ శాఖ, విపత్తుల శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.